హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. సమ్మర్ వచ్చిందంటే చాలు మనకి కూల్గా ఏదైనా తాగాలనిపిస్తుంది, తినాలి అనిపిస్తుంది కదా. కర్బూజాను తీసుకున్నాను ఈరోజు. నేను 100 రూపీస్కి 3 ఇచ్చారండి, 3 ఇచ్చారు. ఇలా కర్బూజాను తీసుకున్నాను, 100 రూపాయలకి 3 తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు 2 తీసుకొని మధ్యలోకి కట్ చేసుకొని లోపల విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్ ఉంటాయి కదా, వీటిని స్పూన్తో ఇలా తీసేసుకోవాలి. ఇలా వాటర్ మనకి కాస్త వేస్ట్ అయిపోతుంది, గుజ్జు కూడా వేస్ట్ అయిపోతుంది. స్పూన్తో తీసేసుకొని ఒక రౌండ్ స్పూన్ తీసుకొని ఇలా మధ్యలో షీట్స్ మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి. లోపల గుజ్జునంతా తీసుకోవాలి. స్పూన్తోనే ఒక బౌల్ తీసుకొని అందులో గుజ్జునంతా తీసి వేసేసుకోవాలి స్పూన్తోనే. కావాలనుకుంటే మనము జ్యూస్ చేసుకొనైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా గుజ్జులాగా చేసుకొని షుగర్ కలుపుకొని తినేయచ్చు. చాలా ఈజీగా అయిపోయేది, నేను చూపిస్తున్నాను. గుజ్జు మొత్తము తీసి ఒక బౌల్లో వేసేసుకోవాలి. నేను రెండింటిని కట్ చేసి ఇలా గుజ్జు మొత్తము తీసి ఒక బౌల్లో వేసేసాను. తగినంత షుగర్ని వేసేసుకున్నాను. మీరు కావాలనుకుంటే షుగర్ని ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసేసుకోవచ్చు. ఇలా నేను షుగర్ని వేసేసాను. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను. గుజ్జును మంచిగా స్పూన్తో కలిపేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయ్యేలా మనము స్పూన్తోనే కలుపుకోవాలి. ఇలా తింటుంటే స్పూన్తో చాలా టేస్ట్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈవినింగ్ టైంలో కూల్గా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. నేను కర్బూజాతో మరికొన్ని వీడియోలు చేసి చూపిస్తాను. ఇప్పుడు చాలా సింపుల్గా కొద్ది టైంలోనే ఎలా చేసుకోవాలనేది వీడియో అప్లోడ్ చేస్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్